స్వామి, కారణం ఏదైనా మా అమ్మని మా నాన్నే పిలుస్తున్నారు. అమ్మ గురించి నాన్న ఇలా స్పందిస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా మా మీద నీ చల్లని చూపు ఉండడం వల్లే జరిగింది. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే స్వామి. కానీ ఇలా నా కోసమో పూజ కోసమో కాకుండా మా అందరి కోసం, మా నాన్న మా అమ్మ ఏ తప్పు చేయలేదని స్వీకరించేలా చూడు స్వామి. ఓం నర్య ప్రజాం మే గోపాయామృతత్వాయ దేవసే జాతాంజ నిశ్యమానాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితామధర్వపితం మే గోపాయార్ధమన్నమిహాయుషే అదబ్ధాయోషి తతనో అవిశన్నః పితుంగృణో షిగ్గుష్య పశూన్మే గోపాయ త్రిపాదో ఏ చతుష్పదానందకర్పూరమంగళదివ్య నీరాజనందర్శయామి నీరాజనానందర శుద్ధ ఆచమనీం సమర్పయామి నమస్కరోమి. రాజు, అమ్మకు ఫోన్ చేశావా? ఈ పాటికి వచ్చే ఉండాలి అమ్మాయి గారు. ఓం సద్యో జాతం ప్రపద్యాం సద్యో జాతాయ వై నమో నమః. ఏవండి, చాలా ఏళ్ల తర్వాత అక్క బావగారు ఇద్దరు భార్యాభర్తలుగా పూజలో కూర్చోబోతున్నారు. ఊహించుకోవడానికి ఎంత బాగుంది కదండి. ఊహించుకోవడానికి బాగానే ఉంది సుమా, కానీ ఆ ఊహ పూజ వరకే అవుతున్నందుకు బాధగా కూడా ఉంది. పూజ అయిపోయేంతవరకైనా ఎలాంటి ఆటంకం కలగకుండా పూజ జరిగితే చాలనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరగాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. నా సూర్య ఎప్పటికైనా నన్ను పిలుస్తాడు అనే చిన్న ఆశతోనే ఎంతకాలం ప్రాణాలతో ఉన్నాను స్వామి. ఇంతకాలానికి పిలిచాడు. నేను సూర్యని చేరుకోవడానికి, నా కుటుంబంతో నేను కలవడానికి ఇది మీరు వేపిస్తున్న మొదటి అడుగులా భావిస్తున్నాను. రాజు రూపా చేస్తున్న ఈ ప్రయత్నానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్.